రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు ప్రజలపై పెనుభారం పడిందని, పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం నంద్యాల పట్టణంలో సిపిఎం నాయకులు రమేష్ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులను భోగిమంటలో దగ్ధం చేసి తమ నిరసనను తెలియజేశారు. పెంచిన అదనపు విద్యుత్ ఛార్జీలను వెంటనే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి ప్రజలపైన పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీలు పెంచినటువంటి కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వారు ఇచ్చినటువంటి కరెంటు బిల్లులను భోగి మంటల్లో దగ్ధం చేయడం అనేటువంటి జరిగింది. మరి ఈ నిరసనను, ప్రజల నిరసనను చూసినా సరే ప్రభుత్వం వెంటనే విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. మరి ఎవరైనా సరే ఒక అంగట్లో ఒక వస్తువు కొనుగోలు చేసిన తర్వాత దాన్ని వాడి పడేసిన తర్వాత ఆ అంగటోడు వచ్చి నువ్వు కొన్న వస్తువుకు నాకు నష్టం వచ్చింది, మళ్ళీ డబ్బులు కట్టమని మనం కడతామా? మరి ఈరోజు ప్రభుత్వం అయితే మేము ఆల్రెడీ కట్టినటువంటి బిల్లులకు మాకు నష్టం వచ్చిందని చెప్పేసి కరెంటు వాళ్ళు ఈరోజు మన దగ్గర మళ్ళీ ట్రూ ఆఫ్ ఛార్జెస్ పేరు మీద బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడో 2024-25 సంవత్సరంలో వాడి పడేసిన కరెంటుకు, మీరు వాడిన పడేసిన కరెంటుకు మాకు ఇంధన సర్ఛార్జ్ పేరు మీద నష్టం వచ్చింది, కరెంటు సరఫరా చేసే సందర్భంగా మాకు నష్టం వచ్చింది, కాబట్టి ఆ నష్టం అంతా మీరే భరించండి అని చెప్పేసి ట్రూ ఆఫ్ ఛార్జెస్ పేరు మీద ప్రజలపైన భారం వేస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి విద్యుత్ బిల్లులు పెద్ద ఎత్తున ఆ రకంగా వస్తూ ఉన్నాయి. 300 రూపాయలు వచ్చేటటువంటి కుటుంబానికి ఈరోజు 600 రూపాయలు వచ్చినాయి. 600 రూపాయలు వచ్చేటటువంటి కుటుంబానికి 1000 రూపాయలు పైగా ఈరోజు బిల్లులు వచ్చినాయి. మరి ఏ రకంగా కట్టాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. మా ఆదాయాలు పెరగడం లేదు, మా జీత వేతనాలు పెరగడం లేదు, మాకు ఉపాధి లేదు, కానీ మా పైన ఈ రకంగా భారాలు వేసేటువంటి ఈ ప్రభుత్వ విధానంలో మరి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం రాకముందు బాధుడే అని చెప్పేసి జగన్ పైన చెప్పింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ఇప్పుడు మన పైన ఈరోజు బాధుడేస్తా ఉన్నారు. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేస్తా ఉన్నారు. మరి ఈ రకంగా ప్రజలపైన భారాలు వేసేటువంటి ఈ యొక్క టీడీపీ కూటమి యొక్క ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకించాలని చెప్పేసి ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈరోజు భోగి మంటల్లో ఈరోజు విద్యుత్ బిల్లులు దగ్ధం చేస్తున్నామంటే ప్రజలు ఎంత తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారో ఆ రకంగా ప్రభుత్వం గమనించాలని చెప్పేసి, ఇప్పటికైనా సరే ఆ రకంగా పెంచినటువంటి ఈ యొక్క కరెంటు ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి, భవిష్యత్తులో ఆ రకంగా కరెంటు ఛార్జీలు ఆ రకంగా పెంచితే 2020 సంవత్సరంలో మరి ఏదైతే విద్యుత్ ఉద్యమం సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడిపోయిందో అదే పద్ధతిలో ఈరోజు మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమం రాబోతా ఉంది. ఆ రకంగా చంద్రబాబు ప్రభుత్వానికి ఆ రకంగా నూకలు చెల్లినా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ ఆ రకంగా తాము చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ఆ రకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సోదరులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పేదలను అడ్డు విడిచేందుకే, పేదల బాధలు పెట్టేందుకే, పేదలను ఇబ్బందులు చేసేందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజలపైన విద్యుత్ భారాలు బాగా మోపింది. ఆ రోజు అధికారంలోకి రాకముందు మాత్రం మేము అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు పెంచము, పూర్తిగా ఆపేస్తాము అని చెప్పి మాట ఇచ్చినారు. అధికారంలోకి వచ్చినాక 7 నెలలు అయిందంతే. ఈరోజు చంద్రబాబు నాయుడు పూర్తిగా పేద ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టడానికే, ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికే వేల రూపాయల కోట్లు ఈరోజు ప్రజలపైన విద్యుత్ భారాలు మోపినాడు. ఈరోజు సిపిఎం పార్టీగా మేము అడుగుతా ఉన్నాం, ఆ రోజు నువ్వు ఇచ్చిన మాట ఏంది, ఈరోజు చెప్పే మాట ఏంది అని చెప్పి. ఈరోజు చంద్రబాబు నాయుడు మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు నిజంగా 420 విధానాలను ఈరోజు అమలు చేస్తా ఉన్నాడు. పేదలను ఇబ్బంది పెట్టేందుకే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భోగి మంటల్లో పెంచిన విద్యుత్ బిల్లులను ఈరోజు తగలబెడతా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ విద్యుత్ బిల్లులను కనుక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తగ్గించకపోతే ఇదే భోగి మంటల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని దగ్ధం చేయాల్సిన పరిస్థితి వస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.